ఈ రోజు ఉదయం వేడి వేడి పెసరట్టుతో ప్రారంభమైంది. రుచి అయితే అద్భుతం, అమోఘం. అంతకు మించి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలని ఎవరు చెప్పారో ఎవరు రాశారో తెలియదు, కానీ తింటే గారెలు అన్న పదానికి కామ పెట్టి పక్కన పెసరట్టు అని కూడా రాయాల్సింది. బహుశా వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, మనం రాసేద్దాంలండి. నేనైతే ఎప్పుడు పెసరట్టు చేసినా రైస్ అస్సలు ఉపయోగించను. ఓన్లీ పెసలు 3 గంటలు నానపెట్టి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఇలా మిక్సీ చేసి గ్రైండ్ చేసేసి వేడి వేడిగా పెసరట్టు వేసుకుంటాను. తినే ఒక 2 మినిట్స్ ముందు. పెసరట్టు వేడి వేడిగా తింటే ఎంత రుచిగా ఉంటుందో అది చల్లగా అయిపోయాక తింటే అంత వరస్ట్గా ఉంటుంది అన్నది నా ఫీలింగ్. మీలో ఎంత మందికి దీనికి రిలేట్ అవుతారో కామెంట్ చేయండి. పెసరట్టుతో కొబ్బరికాయ చట్నీ అయితే అదిరిపోతుంది, కానీ ఈ రోజు నాకు అంత ఓపిక లేదు. సో అవిసె గింజల పొడి నెయ్యితో ఈ రోజుకి సరిపెట్టేశాం. సరే, కానీ పెసరట్టుతో ఏ కాంబినేషన్ ఇష్టపడతారు మీరు?